స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థుల ఆరోగ్యం పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ విశాఖపట్నం జోన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి మంగళవారం సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. సుమారు 2.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యంత్రాల ద్వారా 726 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం లభించనుంది. తాగునీరు అందుబాటులో ఉండడం ద్వారా విద్యార్థుల్లో నీరు ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని అధికారులు తెలిపారు. మంచినీళ్ళు తాగమ్మా. మీడియా మిత్రులందరికీ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున మా డిప్యూటీ కమిషనర్ గారి తరపున స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎంబీఓ గారి తరపున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నా జీవితంలో మరవలేని రోజు. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నేల మీద చదువుకున్నాను. కూర్చోడానికి బెంచ్ ఉండేది కాదు, బల్ల ఉండేది కాదు, కిందే చదువుకున్నాను. కర్నూలులో శ్రీ క్యాంప్ అనే స్కూల్లో కర్నూలులో నా విద్యాభ్యాసం మొట్టమొదటి తరగతి ప్రారంభమైంది. మరి ఆ రోజున కూడా నాకు గుర్తు, మాకు ఆ టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ, అంటే ఆ రోజుల్లో ఇలా ఆర్ఓ వాటరు లేకపోతే బాటిల్ వాటర్ అవసరం ఉండేది కాదనుకోండి, ఎందుకంటే ట్యాప్ నుంచి వాటర్ తీసుకోవచ్చు. మరి అట్లా మరి నా విద్యాభ్యాసం కూడా తెలుగు మీడియంలోనే ప్రారంభించడం జరిగింది. తర్వాత కర్నూలు నుంచి తెనాలి వచ్చాను. తెనాలిలో మా నాన్నగారు డిస్ట్రిక్ట్ సేవింగ్స్ ఆఫీసర్గా విజయవాడలో వర్క్ చేస్తున్నాం. అవి ఎయిడెడ్ స్కూల్స్, అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా అప్ టు 7th స్టాండర్డ్ బల్లలు లేవు. 8th నుంచి కుర్చీలు బల్లలు ఉండేవి, నాకు బాగా గుర్తు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో ప్రధానమంత్రిగా మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటి మరి మొత్తం దేశం మొత్తం ఇంపాక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి పుట్టినరోజున ఆయన మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అంటే కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళందరినీ గురించి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, పరిశుభ్రత అనేది మన ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. మా ఇల్లు ఏదేంటి, మా ఇల్లు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు, అంటే ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మీరు పరిశుభ్రత మొదలవ్వాలని చెప్తే సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను ఆ రోజుల్లో ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ లో ఢిల్లీలో అక్బర్ భవన్లో పనిచేస్తున్నాను డైరెక్టర్గా. మా సెక్రటరీ వచ్చి రోజు ఫైల్ అడిగేవాడు, ఫైల్లో సంతకం చేయడం పెన్ అడిగేవాడు, కానీ ఆ రోజు చీపురు అడిగారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక చీపురు పట్టుకుని ప్రధానమంత్రి గారు వాళ్ళకి ఉద్బోధించినటువంటి స్వచ్ఛత గురించి మాట్లాడినప్పుడు చీపురుతో వాళ్ళ ఛాంబర్ని, ఆఫీస్ని ఊడవడం జరిగింది. అదే విధంగా నేను కూడా అలానే మా అధికారులు అందరం కలిసి ఊడడం, అక్కడి నుంచి మొదలైంది ఆ ప్రస్థానం. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు, మీ అందరికీ తెలుసు, ఫస్ట్ స్వచ్ఛ భారత్లో టాప్ ప్రయారిటీ ఇచ్చినారంటే బహిరంగ మల విసర్జన జరగకూడదు అని, అంటే టాయిలెట్స్ కట్టాలి అని. టాయిలెట్స్ కట్టాలంటే ఏమంటారు తెలుగులో, శౌచాలయాలు అంటారా, టాయిలెట్స్ని, శౌచాలయాల్ని కట్టించాలని మరి మొదలు పెడితే, నేను అప్పట్లో అడిషనల్ కమిషనర్గా హైదరాబాద్లో ఉండేవాడిని. మరి హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లాలో 10 స్కూళ్ళను ఎంచుకుని జనార్దన్ రెడ్డి గారు అని సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయనకి డబ్బులు ఇచ్చి 10 లక్షల రూపాయలు 5 టాయిలెట్లు కట్టించినాం. అక్కడి నుంచి మొదలు పెట్టినాం. కానీ దానికంటే ముందు జిఎస్టీ భవన్ హైదరాబాద్లో మా కస్టమ్స్ అధికారులు, మా జిఎస్టీ అధికారులు కూర్చున్న చోట మొట్టమొదటిగా